హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను సింపుల్గా ఒక కూర చూపిస్తానండి. చాలా ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. అది బీరకాయతో చూపిస్తాను. మామూలుగా అందరికీ తెలిసిందే, బీరకాయలో పాలు పోసి వండుతారు కదా. అయితే నేను దాన్ని చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. ఇప్పుడు చూపించేవన్నీ నేను ఏమేమి వాడుతున్నాను అని. అయితే ఫస్ట్ నేను బీరకాయలు తీసుకుంటానండి. బీరకాయలు తీసుకొని వాటికి తల తోక కట్ చేసేసుకొని మంచిగా, ఇది ఇంకా మీ చాయిస్, మొత్తం అంతా బాగా పీల్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. లేదు అంటే చాలామంది ఇలా ఇంతలాగా పీల్ చేయరు కదా, సో అది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న బీరకాయలు అన్నిటికీ బాగా పీల్ చేసేసుకొని వీటిని ఒకసారి వాష్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. చాలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. పచ్చడి కట్ చేసినట్టు పెద్ద పెద్దగా చేయొద్దు. ఈ ముక్కలన్నిటిని జాగ్రత్తగా మనం కట్ చేసేసుకొని ఒక పక్కన ఉంచుకుంటాం. ఇప్పుడు నేను ఈ బీరకాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటానండి. మనకి మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు ఏ దాంట్లో అయితే మూకిడ్లోనో ఏ ప్యాన్లో అయితే వండాలనుకుంటున్నారో డైరెక్ట్గా దాంట్లోనే వేసేసుకుని ఇప్పుడు ఈ బీరకాయలన్నిటికీ సరిపడినంత ఉప్పు, కొంచెం కారము, మీకు ఎంత కావాలనుకుంటే అంత, దాంతోపాటు పసుపు, ఇవన్నీ కొంచెం వేసుకుని దాంతోపాటు ఏం చేస్తారంటే ఒక 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ, కానీ అది మీ చాయిస్, 1/2 ఉల్లిపాయో పెద్ద ఉల్లిపాయో అన్నీ కట్ చేసేసుకొని ఈ ప్లేట్లో వేసేసుకున్న తర్వాత చక్కగా ఇవన్నీ ఒక 5 మినిట్స్ బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం సేపటికి ఒక 2 నిమిషాలకి ఈ బీరకాయలో నుంచి ఇంకా మనం వేసిన ఉల్లిపాయలో నుంచి చక్కగా చెమ్మొస్తూ ఉంటుంది. కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది కదా వెజిటేబుల్, అది వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ప్యాన్ తీసుకోవాలనుకుంటున్నామో కూర చేసుకోవడానికి తీసుకొని కొంచెం తాలింపు వేసుకోండి. 1 స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకోండి. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్ స్టెప్. మీరు వేయద్దు అని అనుకుంటే వేయద్దు. నేను కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఇలా అయితే పప్పులు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అని నేను 1 స్పూన్ నూనె వేసి పప్పులు అన్నీ వేసాను. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని ఆ పప్పులు ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ, ఇవి ఉల్లిపాయలు వేసినది, ఇవంతా చక్కగా మనకి సాస్ ప్యాన్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం వేసుకున్నా పర్లేదు, అంతా ఒకేసారి వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. నేను ఒకసారి తిప్పుకొని తర్వాత మిగతాదంతా వేద్దామని నేను ఇలా కొంచెం వేస్తున్నాను. ఇవంతా వేసేసిన తర్వాత జాగ్రత్తగా మనము ఏం చేయాలంటే చక్కగా గరిటెతో ఒకసారి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాం మూత పెట్టకుండా. ఇది బాగా తిప్పుకున్న తర్వాత దీంట్లో నుంచి ఇంకొంచెం వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత వీటిలో నుంచి ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది. బాగా వాటర్ వచ్చేసిన తర్వాత ఇంకా మూత పెట్టద్దు, ఎందుకంటే ఇంకా మూత పెట్టేస్తే అవి ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది కూర. అందుకని ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఉడికిపోయింది అని అనుకుంటామో, బీరకాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా, అప్పుడు ఇది కూడా ఆప్షనల్ అండి, కొత్తిమీర చక్కగా మనకి ఎంత కావాలనుకుంటే అంత కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు అంతే. ఇంకా దయచేసి ఇంకా ఈ కూరకి మూత పెట్టద్దు, అనవసరంగా బీరకాయ అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకనే చెప్తున్నాను. ఎప్పుడైతే ముక్క ఉడికిపోయిందని మనం అనుకుంటామో అప్పుడు ఒక చిన్న గ్లాసు పాలు, ఎక్కువ వద్దండి, పాలు తీసుకొని చక్కగా ఆ కూరలోకి పోసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే వేడికి ఉంచి స్టవ్ కట్టేసేయండి. అంతకన్నా వద్దు, పాలు విరిగిపోయినట్టు అయిపోతాయి కదా. అందుకని మన బీరకాయలో పాలు పోసిన కూర రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.